ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది. ప్రార్థన మనకు ఊపిరి లాంటిది. ప్రార్థన మనకు ఆయుధం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది. బైబిల్ గ్రంథంలో భక్తులు చాలామంది ప్రార్థనలు మనం చూస్తూ ఉన్నాం. పౌలు శీలలు ప్రార్థిస్తూ పాటలు పాడుచుండగా వాళ్ళ యొక్క సంఖ్యలు తెగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అబ్రహాము షొదోమె గొమొర్రాలో లోతును గురించి ప్రార్థించినప్పుడు ఆ కుటుంబాన్ని ప్రభు రక్షించి తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రార్థన నేరస్తుల్లో ఒక వ్యక్తిని పరదేశంలోకి ప్రభువారు తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావా? ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థించు. అందరి కొరకు ప్రార్థించాలి. మన కొరకు మనం ప్రార్థించుకోవాలి. మన కొరకు మనం మాత్రమే ప్రార్థించుకోవడం మాత్రమే కాదు, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మన గ్రామములో మనం ఎక్కడైతే నివసిస్తున్నామో వారి కొరకు ప్రార్థన చేయాలి. సంఘముల కొరకు ప్రార్థన చేయాలి. రాజ్యాన్ని పరిపాలిస్తున్న నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థన చాలా శక్తివంతమైనది కనుక మనం